शिवाय। ॐ शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारणं शिवमेकपरं वन्दे शिकाराय नमो नमः। ॐ महामङ्गलाय महाभिषेकाय महाशान्ताय महावीरेन्द्राय महायोगेन्द्राय महागुहाङ्गाय महागुरुविचक्षणाय महामूलप्रदाय महाबलाय महामेधाय महानटशेखराय महाप्रेताय महायज्ञाय महाधर्म 32 విలేజ్లు పురోహితులు మేము. అప్పుడే చెప్పాను కదా, సౌత్ ఏషియన్ నెంబర్ 1 కాలేజ్ నాలాండ్లో ఉంది. అట్లా నలుగురు అన్నదమ్ములు, 2 ఆడపిల్లలు. మా నాన్న వచ్చి కాంగ్రెస్ ప్రెసిడెంట్, బెంగళూరు జిల్లా కాంగ్రెస్. ఎంఎస్ రామయ్య ఏనిండారే సామాన్యంగా ఏనింటారు బెంగళూరు ఉండే. మీరు 4 దిక్కులో కూడా ఎక్కడ పోతే కూడా వెల్కమ్ టు కర్ణాటక ఎంఎస్ రామయ్య మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్ అని ఉంటుంది. ఎంఎస్ రామయ్య కాలేజ్ కూడా యశోద్పల్లిలో ఉంటుంది. అది అందరికీ తెలుసు. మీ ఆదికేశ్వర నాయుడు ఇక్కడ ఉన్న చూడండి, ఆదికేశ్వర నాయుడు ఆయన భార్య అనే సత్యవతి మన ఎమ్మెల్యే అయింది తెలుగుదేశం. ఆదికేశ్వర నాయుడు టీటీడీ చైర్మన్గా ఉన్నాడు. వాళ్ళు ఈ విజయమల్ల కట్టింది అపోలో హాస్పిటల్ బెంగళూరులో కార్పొరేషన్ దగ్గర ఉండేది కొన్నారు. మా నాన్నే డాక్యుమెంట్ రేటెడ్. అట్లా మా నాన్న ఫేమస్, నాన్ కరప్టివ్, రాజకీయంలో ఉంటే కూడా పైసా కూడా తీసుకుంటా ఉంటాం. మేమే 32 విలేజ్లు పురోహితులు. మేమే జాతకాలు చూస్తాము, జాతకాలు చెప్తాము. ఇప్పుడు వాళ్ళు మనీ వాళ్ళ ఇంటికి పోతే మీరు ఉండరు కదా, చెప్తామంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. అది మొదటి నుంచి మాకు ఆ వృత్తి అది వచ్చింది. ఆ డేట్స్ చెప్పేపటికే ఏమేమి వాళ్ళ కథ చెప్తాం. అట్లనే మా ఇంట్లోనేమ్మా మా నాన్న 84 కాలమయ్యారు. మా చెల్లెలు పెళ్ళి మేమే చేసాం. సరే, అదృష్టం మీద చేసాం. అది అయిన మటుకి 51 అవుతే మా ఇంట్లో ఒకరు అవుట్, ఎవరినో ఒకరు అవుట్ అవుతూ ఉంటారు. మా పెద్దన్న మల్లేశ్వరం అని ఉంది, అక్కడ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ బోర్డు. ఆ బోర్డులో క్లార్క్గా పనిచేస్తారు. ఎక్కుతూ ఉంటారు. 2వ ఫ్లోర్ ఎక్కారు, అక్కడే కూలి పడిపోయారు, హార్ట్ అటాక్. సరే, ఆమెటి నుంచి 2 సంవత్సరాల గ్యాప్ బాకీ నలుగురికి కూడా. 2 సంవత్సరాల గ్యాప్లో మా 2వ అన్న వెంకటేశ్వరుని వాళ్ళు ఊర్లో మొదలు ఓట్లు లేవు ఆ కాలంలో. ఎవరు వస్తే కూడా మా ఇంటికి వస్తాం భోజనానికి. ఒక ఓట్లు తయారైంది. ఆ ఓట్లు కొత్తగా అయింది కదా అని, స్వామి వచ్చారు కదా అని కాఫీ ఇచ్చారు. ఒకే ఒక సిప్పు తాగారు, అక్కడే అయిపోయారు. డాక్టర్ వచ్చేప్పటికీ అయిపోయింది. అప్పుడు మేము జాతకాలు చూసేసాం. ఎవరి జాతకాలన్నా కామమ్మా, ఇప్పుడు స్వామి కాలం ఏంటారంటే వాళ్ళ దాంట్లో రావు కేతులు ఉంటుంది. లాస్ట్లో రావు దశో కేతు దశో ఉంటుంది. దాని చూస్తే మేము ఇంత ఆయుస్సు 60, 70, 80 చెప్తాం. ఇక్కడ ఈ మా ఇద్దరానికి ఏమీ లేదు, అది అయిపోయింది. జాతకంలో మరణం లేదు, మరణించినారు. ఇంకా టైం ఉంది మరణానికి, అవుతే అయిపోయింది. 51కి అయిపోయింది. నాది 51 వస్తుంది ఇంక 3 నెలలకి, నవంబరు. మా ఇంట్లో ఒక రోడ్. ఇది అందరికీ తెలిసిపోయింది. ఎలాంటి రాజకీయ వ్యక్తి కదా, ఇది తెలిసిపోయింది. అప్పుడు ఎంఎస్ రామయ్య దగ్గర ఆదికేశ్వర నాయుడు 2 ఉంటారు. ఎంఎస్ రామయ్య కొడుకుల 3కి మా నాన్నే సీట్ ఇచ్చారు. 3 ఎమ్మెల్యేలు అయ్యారు. మా నాన్న కాంగ్రెస్ ప్రెసిడెంట్ కదా అయ్యారు. జయరామని, రఘురామని, వాళ్ళు అంతా రామన్ భక్తుల వాళ్ళు. ఎంఎస్ రామయ్య 3 ఎమ్మెల్యేలు అయ్యారు. మాట్లాడుతా ఆదికేశ్వర నాయుడు ఏమన్నారంటే, ఈ స్థితికి వచ్చేదాన్ని గాలి రామయ్య యాక్చువల్లీ అదే ఎంఎస్ రామయ్య కోట్లు సంపాదించేశారు వాళ్ళ కొడుకులందరూ కూడా. ఈ స్థితికి వచ్చేదానికి ఒక బ్రాహ్మణ కారణము శ్రీనివాసమూర్తి అని. వాళ్ళ ఇంట్లో ఇట్లా జరుగుతూ ఉంది. ఇప్పుడు రామ్మూర్తి టర్మ్ వచ్చింది, నా టర్మ్, నా రామ్మూర్తి నా పేరు టర్మ్ వచ్చింది అన్నారు. ఆదికేశ్వర నాయుడు ఏమన్నాడు, బుద్ధి ఉందా నీకే అన్నారు. ఏమది అన్నారు. ఏమది అట్లా అంటాం బుద్ధి ఉందా అని అంటే, మీకు గురువై స్వామి వస్తారు కదా, కైవారానికి నారాయణ స్వామిది అవధూత, మా తాత కూడా అవధూతే. ఆ కైవార నారాయణప్ప అని ఇక్కడంతా వచ్చిండారు వాళ్ళు, ఈ గాజులు అమ్మేవాళ్ళు. కైవారనాయుడు తాత అంటారు.
అప్పుడు అన్ని తావులు గాజులమ్మకి వస్తాం. వాళ్ళది టెంపుల్ కట్టినారు ఎంఎస్ రామయ్య. అక్కడ గురువే స్వామి వస్తారు. అక్కడ తెలుగు వాళ్ళే ఎక్కువ. చింతామణి కైవారం పోయి వచ్చారు అక్కడికి. అది కైవారంలోనే. అబ్బా ఇది బాగుంది దేవుడు. అప్పుడు ఆంజనేయ రెడ్డి అమ్మ మా నాన్న దగ్గరికి వస్తూ ఉండేది. చింతామణి ఎమ్మెల్యే ఆంజనేయ రెడ్డి. కైవారం అంతా ఆంజనేయ రెడ్డిది. అప్పుడు బుద్ధుదానికి ఆ గురువేశ్వరం వస్తారు కదా, వాళ్ళు చూపించకూడదా అన్నారు. ఇమ్మీడియట్ మాకు ఫోన్ చేసి పలానా రోజు మీరు వచ్చేయాలి కైవారానికి అన్నారు. వచ్చేసాను. గురువేశ్వరం కూకుంటున్నారు. గురువేశ్వరం కూడా ఎట్లా దిగంబర్లే, ఊరికే పంచి అడ్డం పెట్టుకుంటాం, ముడి కూడా వేస్తామండి మా గురుగారు. అప్పుడు నాకు తెలుగు కూడా రాదు, నేను కన్నడ తెలుగు కూడా రాదు. స్వామి కూకుంటారు. చెప్పారు స్వామికి, ఇట్లా స్వామి ఇట్లా మాకు చాలా ఆప్తులు, మేము ఈ స్థితికి వచ్చేదానికి కారణం వీళ్ళ నాన్నగారే అని చెప్పారు. చెప్తే చూశారు. 2 నిమిషాలు చూసి గొల్లమూడి వచ్చేయి అన్నారు. గొల్లమూడి అనేది కూడా మా ఫస్ట్ టైం మా గురుగారు నోట్లోనే అయింది, ఎక్కడుందో తెలియదు. మా అమ్మ కూడా వచ్చింది. అమ్మ ఏడుస్తూ ఉంది, ఇదేమిది గొల్లమూడి అంటే. ఏమ్మా ఏమిటికి, నీ భర్త పోయాడు, పెద్ద కొడుకు పోయాడు, రెండో కొడుకు పోయాడు, ఈడు పోతే ఏం చేస్తావు? వాళ్ళేమో స్వాములు వస్తా రమ్మంటా ఉన్నారు, పోతే బాగుంటాడేమో అన్నారు. సరే మీ ఇష్టము అని నాకు కూడా చెప్పారు, వచ్చేవయ్యా అన్నారు. నేను అంత ఆథరైజేషన్ ఇచ్చి, గవర్నమెంట్ జాబ్ కదా, ఆథరైజేషన్ ఇచ్చి వచ్చేసాను అమ్మ. గొల్లమూడి, నెల్లూరు గొల్లమూడి వచ్చేసాను. ఫస్ట్ వీక్ ఒక వారం ఉన్నాము. భాష రాదు, ఎవరి దగ్గర మాట్లాడట్లేదు. ఈ కారాలు తినలేకపోతా ఉన్నాము. కారం విపరీతం కారు. కర్ణాటక కారం తక్కువ ఉంటుంది, ఇక్కడ కారం ఎక్కువ, తినలేకపోతా ఉన్నాము. ఏం చేయాలో అర్థం కాలేదు. స్వామి దగ్గరికి పోయి, ఇప్పుడు గొల్లమూడి పోయినారు, మీరు చూసినారా? పక్కే ఆ రోడ్డు పక్క ఉంది చూడండి, అది మా గురుగారిది, గురువై స్వామి. అక్కడ పోతే నేను చెప్పాను, అమ్మ వెళ్ళిపోతాను గురుగారు, ఉండలేను. నీ ఇష్టము అన్నారు. నీ ఇష్టము, నేనేమి చెప్పలేను అంటే ఏమి, వాళ్ళ పని నీవు పోతావు అని. అప్పుడు సరే ఏమో స్వామి ఇట్లా అన్నారు కదా అని ఇంకో వారం ఉన్నారు. రెండో వారము ఈ శనివారము విపరీతం జనం వస్తారు. శనివారం అక్కడ తాళమేసి నేనే పూజారి నేనే, ఇంకోరు పెసవ సుబ్రహ్మణ్య గారు ఉన్నారు వాళ్ళు. స్వామి దగ్గరికి వచ్చాను. స్వామి నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వెయిట్ చేసి రా 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 అన్నారు. దేవుని పై స్వామి ఎట్లా అంటాను, కూకున్నాను. ఇక్కడ కూకో అన్నాను. అక్కడ ఉన్న వాళ్ళని పంపించేశారు బయటికి. ప్రభాకరు, విజయ్ అని పిఎల్ ఉన్నారు. పంపించేసి మీ తాతగారు రాసిన పాట పాడు ఉన్నారు. అరే మా కర్ణాటకలో ఉండే మా తాతగారు రాసిన పాట వీళ్ళకి ఎట్లా చేస్తున్నాం అనుకున్నానమ్మా. పాడు, నీకు వస్తుంది కదా పాడు అన్నారు. వరద మాధవ సుబ్బరామాని నే కొన్ని సుశ్రితంగా దామాని నమరే ఒకేదో సార్వభౌమ కాయ ఉపరితానందాత్మ పరిపూర్ణ కామ మరదొమ్మ నిన్న అనేది వరకు గోరుద్దు. ఇది కన్నా మా తాతగారు రాసింది. ఎప్పుడో టిప్పు సుల్తాన్ కాలంలో రాసింది మా తాత, అవధూతం మా తాత. అప్పుడు పరకాయ ప్రవేశం వెళ్తే మా తాత బాడీ అక్కడే ఉంటే ఈ కాపాడు బాడీ అని అది బాబా దాంట్లో వస్తుంది 72 గంటలు బాబా వెళ్ళిపోతారు. ఆ టైంలో చెప్తాను ఈ కథ అందరికీ చెప్తాను పారాయణలో. అప్పుడు పరకాయ ప్రవేశం వెళ్ళిపోయి ఉంటారు. వీళ్ళు కాల్ చేశారు. స్వామి వచ్చారు, బాడీ లేదు. అప్పుడు అందరినీ జీర్జం మాదిరి కుట్టేసి వెళ్ళిపోయి ఏమైందో ఏమో అది స్వామి చెప్పారు, ఇది దోషం ఉంది, నీ ఒగడు స్వామి సేవ చేస్తే మీ కుటుంబం బాగుంటుంది అన్నారు. ఎవరు? గురువై స్వామి. అప్పటి నుంచి పాట పాడు ఉన్నప్పుడే నాకు అయిపోయింది, ఇంకే గురుగారు ఇల్లే సావని బతుకుని గురువై స్వామి మా గురుగారు అనుకున్నాను. దాన్ని లాస్ట్ వరకు కాపాడుకుని గురువై స్వామి కాలం అయినప్పుడు సాక్షి టీవీలో, సాక్షి పత్రికలో కూడా చెప్పాను. ఈ స్టేట్మెంట్ వచ్చింది, ఇప్పుడు నేను చెప్తున్నా, అది ఆ రోజు చెప్పాను. అప్పుడు స్వామి చెప్పారు, నీవు స్వామి సేవ చేయి. ఇప్పుడు పిలుచుకొని పోతానమ్మా. స్వామి ఏం చెప్తారంటే, మీరు కూడా మీ క్యాసెట్ వెనక పెళ్ళి క్యాసెట్కి వెళ్ళండి. అప్పుడు ఒక మంత్రం చెప్తాం, ఏమది ధర్మేచ అర్థేచ కామైచ నాతిచరమే అంటాం. ప్రతి మనిషి కూడా ధర్మంలో, అర్థములో అంటే డబ్బుల్లో, కామం అంటే కోరికల్లో ఇద్దరు ఒకటే అని. ఇప్పుడు కాశీకి పోవాలంటే ఇద్దరు పోవాలి కదా. అట్లే పెళ్ళైనప్పుడు మీరు కాశీయాత్ర చేపిస్తారు. అన్ని జాతిలో ఉండేది. మా జాతిలో అదే గొడుగు పట్టుకొని వెళ్ళిపోతారు. బ్రాహ్మిన్స్లో, వైశ్యాస్లో మీలో కాలు కడిగిస్తారు. అదే కాశీయాత్ర పోయేటప్పుడు ఏం చేస్తారు, రా నీవు ఇప్పుడు కాశీయాత్ర కాదు, ఇప్పుడు నా కూతురు పెళ్లి చేసుకో, గృహస్థాశ్రమంకి వెళ్ళు. వానప్రస్థాశ్రమంలో కాశీ అంటారు. వానప్రస్థాశ్రమంలో ఎక్కడ మనుముడు మనుమరాలు వీళ్ళు పెళ్ళి వాళ్ళ పెళ్ళి కాశీ వెళ్ళరు. ఇప్పుడు కనుక అందరూ వెళ్తూ ఉంటాను. మొదలు చెప్తాను, కాశీ పోయి వస్తే అదొక
పునర్జన్మ మాదిరి ఉంది. అట్లా స్వామి చెప్పారు అప్పుడు, కాశీకి పిలుచుకుని పోయేది కూడా ఒక సేవ అనుకో అన్నారు. దానికే ఇన్ని ట్రిప్పులు పోతా ఉంటాను. అట్లా అప్పుడు స్వామి చెప్తానమ్మా, గురువే స్వామి చెప్పిన దానికి నేను కూడా ఉండిపోయాను ఇక్కడే. ఆమెకి 2-3 సార్లు నేను పోయినాను. ఎవరు మా ఇంటికి వెళ్ళాను, డివైడ్ అయ్యింది, అవన్నీ బట్టలు గిట్టలు అన్నీ రాసి అన్నీ చేసి వచ్చాను. ఇప్పుడు మాత్రం 2019 నుంచి లేదు, పోయేది లేదు. వాళ్ళు మమ్మల్ని గుర్తు చేసుకోరు. ఇప్పుడు ఏముందమ్మా, ఫైనాన్షియల్లీ బాగుండే వాళ్ళే ₹1,00,000 జీతం వాళ్ళకి అయిపోయింది. వాళ్ళు రిటైర్డ్ అయినారు, మా మిస్సెస్ కూడా అందరూ సెటిల్ అయినారు. కొడుకు పెళ్ళైంది, కూతురు పెళ్ళైంది, వాళ్ళ మనుమరాలు వాళ్ళు హాయిగా ఉన్నారు. ఎక్కడో వీళ్ళు హాయిగా ఉంటారు అనేది వాళ్ళు ఇప్పుడు లేదు.